అనంతపురం శివారు ప్రాంతంలో కాల్పుల కలకలం సంచలనం రేపింది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సీఐపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. దీంతో సీఐ రివాల్వర్తో కాల్పులు జరపటం కలకలం రేపింది. సీఐకి తీవ్ర గాయాలు కావడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనంతపురంలోని విద్యుత్ నగర్ వద్ద ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. దేవరకొండ అజయ్, రాజా మరో ఇద్దరు ఆదివారం రాత్రి విద్యుత్ నగర్ వద్ద కలుసుకున్నారు. అక్కడే మద్యం సేవించారు. ఈ క్రమంలోనే అజయ్, రాజా మధ్య మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో దేవరకొండ అజయ్ రాజా మీద కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన రాజా అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు. రాజా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అనంతపురం 2 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సీఐ శ్రీకాంత్ దేవరకొండ అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు సీఐతో సహా 5 పోలీసులు మఫ్టీలో అజయ్ వద్దకు వెళ్లారు. అతడు ఉన్న చోటును ట్రేస్ చేయగా అతడు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈలోపే ఆటో డ్రైవర్ను పొట్టలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అలా అనంతపురం శివారు ప్రాంతమైన ఆకుతోటపల్లి వద్దకు అజయ్ని వెంబడిస్తూ పోలీసులు వెళ్లారు. అక్కడున్న చెరుకు తోటలో అజయ్ దాక్కుని ఉన్నాడని తెలుసుకొని పోలీసులు చెరుకు తోటను రౌండప్ చేశారు. అయితే సీఐ శ్రీకాంత్కు ఈలోపు అజయ్ కంటపడటంతో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అజయ్ సీఐపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే సీఐ శ్రీకాంత్ తన సర్వీస్ రివాల్వర్తో అజయ్పై 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్లు నిందితుడు అజయ్ కాలులో నుంచి దూసుకెళ్లాయి. దీంతో నిందితుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్ చేతికి గాయం కాగా మరొక కానిస్టేబుల్ గాయపడ్డాడు. అనంతరం అజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆత్మరక్షణ కోసమే అజయ్పై కాల్పులు జరిపినట్లు అనంతపురం 2 టౌన్ సీఐ శ్రీకాంత్ వెల్లడించారు. అజయ్ వేర్వేరు సందర్భాల్లో 2 వ్యక్తులపై కత్తితో దాడి చేశారన్న సీఐ ప్రాణరక్షణ కోసం కాల్పులు జరిపి అజయ్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిన్నటి రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర దేవరకొండ అజయ్ అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి రాజా అన్న వ్యక్తిని రాత్రి నిన్న పొడిచారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునే కానీ నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు పాండవ ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మఫ్టీలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసులు ముట్టాయి. సరే ఫెరోసిస్ గా ఉన్నాడు, అంగా ఇది చేస్తాడేమని ఇమీడియట్ గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరొక కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకుని టీవీ టవర్ పక్కన శికార కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాం. పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతన్ని రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్ గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాడు. అయినాక నన్ను పట్టుకునేకి వస్తావరా అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. ఎగ్జాక్ట్లీ కడుపులో పొడిస్తేనే అతనికి పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్ గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారులు, వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒకటే ఎమ్మడించుకుని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తి చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటా పోయినాడు. మేము మా స్టాఫ్ అంతా వచ్చే రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసి అతను కూడా పొడిచిపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి వెళ్ళిపోయాడు లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరు వెతికినా కనపడలేదు. మరి ఒక గంటకి అది జరిగిన 8:30, 9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని
అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోయినాం. ముందుకు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం ఉంది, అంత 1 కిలోమీటర్ 2.5 ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్ కట్స్ లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల, అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది, పశువుల గడ్డి పెంచినారు ఆ తోటలో. అక్కడ మాకు ట్రేస్ అయినాడు, ఇమీడియట్ గా పట్టుకునే ప్రయత్నం చేసి దాంట్లో లోపలికి పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటికి వచ్చి లేదు ఆడపక్క మా వాళ్ళని పెట్టిన. మేమంతా ఒక 5-6 మంది దాకా, మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నాం. అంత మొత్తం చుట్టూ చేసినాము. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయి అజయ్ బయటికి రాన్నా కూడా రాలే. మనిషి కనపడదు, అంత దట్టంగా ఉంది, చెరుకు తోట మాదిరి ఉంది తోట, చెరుకు తోటే. మేము నేను దగ్గర పోయినాను, అనుకున్నాడు. సెకండ్ కత్తి తీసుకొని ఇటు వేసాడు. పొద్దున ఏ కత్తి వాడినాడు, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకొని వాడుకున్నాడు. సెకండ్ ఇలా ఇటు వేసేసినాక రాగరంటే కొద్దిగా ముందుకు మరి ఆ చెరుకు తోటలో కనపడలేదు మగం. మరి రెండోసారి పొడిచేకి వస్తే నేను నా వెపన్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ వెపన్ తోటి మోకాల్లోకి, అతని కుడి మోకాల్లోకి బుల్లెట్ దించా కొట్టేసేలాక ఆ బుల్లెట్ కుడి మోకాల నుంచి బయటకు వచ్చేసినాడు. అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా, ఇంకా ముందుకు పోలేని పరిస్థితి. మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది, ఇంకా వాళ్ళకు కూడా వినపడుకోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది. రాను అంటే వాళ్ళు వచ్చాక నా కాడకు వచ్చాక 1 minute 1.5 minutes 2 minutes పట్టినది. ఆ మూటి నుంచి ఆ ఇటు నుంచి అతను అటు సైడ్ పోయినా, ఇటు పక్క పడిపోయినా. తర్వాత మా వాళ్ళ చెల్లెకి పట్టుకొని ఇంకా కొద్దిగా షిఫ్ట్ చేసేసినాం. అది అయితే మాకు కనపడలేదు. కాన్షియస్ లో ఉన్నాడు, ఫుల్ కాన్షియస్ లో ఉన్నాడు, తెలుసు. ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు? నేను 2 rounds చేసాను. అజయ్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్ బ్యాక్గ్రౌండ్? ఇంతకుముందు ప్రీవియస్ గా దొంగతనం కేసు ఒకటి ఉంది, కొద్దిగా అల్లరి చిల్లర తిరిగేవాడని తెలిసి సమాచారం. సార్ ఇప్పుడు గంజాయి సేవించారా మొత్తం? లేదు అది అయితే గంజాయి అనేది మాకైతే రాలేదు. ప్రతిఘటించారా? అంటే మీ దగ్గర తుపాకీ ఏమైనా లాక్కునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికి 2 గాయపడినారు. నిన్న చాకల్ రాజన్ నైట్ 7:30 అప్పుడు, ఉదయం 8:30 అప్పుడు బాబా అని ఆటో డ్రైవర్, ఇద్దరికి సీరియస్. నాతో పాటు ముగ్గురు. మా కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు, లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి. రఘు అనే కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు. ఆ పట్టుకునే ప్రయత్నం చేసినాం ఉదయం కూడా, కానీ అక్కడ నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయినాడు. తర్వాత మరి అదే మా టాస్క్ అంటే అట్లే వెళ్ళిపోతా ఉన్నాం. లొకేషన్ పెట్టుకుంటా అతను ఎక్కడున్న ఇన్ఫార్మర్ పోతా ఉన్నాం. మరి ఉప్పరపల్లి క్రాస్ కూడా వెతికినాం. దగ్గర 2-3 hours సెర్చ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు తోట ఆ ఏరియాలో ట్రేస్ అయ్యాడు, ఆకుతోటపల్లి వెనకాల. అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించడానికి ఉంది. దగ్గరికి పోయినా కూడా ఇట్లా లేచిన బయట.